హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అయితే ఈ రోజు నేను చెప్పబోయే వ్యక్తి ఎవరంటే మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, మనందరం కూడా బాగా పాపులర్ చేసిన వ్యక్తి, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు. ఆయన మొదట మనకి ఏం చెప్పాడంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 197 దేశాలు నేను తిరిగి అక్కడ ఉన్నటువంటి వింతలని, విశేషాలని, అక్కడ ఉన్నటువంటి ఆచారాలని, సంప్రదాయాలని మీ అందరికీ కూడా చూపిస్తానని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే చాలా దేశాలు తిరిగి చాలా మంచి మంచి విషయాలు మొదట్లో బాగానే చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఎప్పుడైతే కొంచెం వ్యూస్ తగ్గాయో ఆ తర్వాత ముగ్గురు నలుగురు అమ్మాయిల్ని వెనకాల పెట్టుకొని తిరిగేవాడు. ఆ తర్వాత వాటికి కూడా అంతగా వ్యూస్ రాకపోవడంతో అయితే భారతదేశం పైన ప్రేమ పెరిగిందో ఏమో తెలియదు కానీ బెట్టింగ్ యాప్స్ పైన ఆయన వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ఎవరైతే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరిపైన కూడా వరుస పెట్టి వీడియోలు చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే RSI అరెస్ట్ అయ్యాడు. అదేవిధంగా వైజాగ్ చెందినటువంటి లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. అదేవిధంగా ఆ తర్వాత ఇమ్రాన్ కూడా పరారైపోయి పారిపోయాడు. నిజంగా ఎవరైతే ఈ విధంగా తప్పుడు పనులు చేస్తూ ఉంటారో వాళ్ళని ఎదిరించడం, వాళ్ళపైన వీడియోలు చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే అంత ధైర్యం ఈ రోజుల్లో చాలా మందికి ఉండదు. ఎందుకంటే మనం ఎవరిపైన వీడియోలు చేస్తూ ఉంటే అటువైపు నుంచి వాళ్ళు ఏమైనా అంటారేమో అనే థ్రెడ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అటువంటి చిన్న చిన్న విషయాలకి భయపడకుండా నా అన్వేషణ ఒక స్థాయిలో ఉండి కూడా మంచిగా వీడియోలు చేశాడు. ఈ విషయంలో అయితే ఎటువంటి తప్పు కూడా లేదు. కానీ నిజానికి ఒక మంచి వాళ్ళని కూడా తప్పుడుగా చిత్రీకరించే పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. నా అన్వేషణ అంటూ ఉంటాడు, ఎందుకు మీకు ఈ డబ్బులని చెప్పేసి, మీకు యూట్యూబ్లో చాలా మంచి పేరు ఉంది, మీకు చాలా సబ్స్క్రైబర్లు ఉన్నారు, మీకున్న డబ్బులు మీకు సరిపోతాయి కదా, మీకు ఎందుకు ఇటువంటి బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చే డబ్బులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మరి నా అన్వేషణ బుద్ధి ఏమైందో నాకు తెలియదు. నా అన్వేషణ కూడా అదే మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అయితే ఆయన చేసే తప్పు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి చెప్పలేని, కానీ డబ్బుల కోసం దానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈ వీడియోలోకి లాగుతూ ఉన్నాడు. ఆయన ఏదో ఒక చిన్న యూట్యూబర్ కాదు, ఏదో యూట్యూబ్ డబ్బుల కోసమో లేకపోతే ఏదో చిన్న చిన్న అవసరాల కోసం వీడియోలు చేస్తాడు అనుకోవడానికి. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకైతే నెలకు వచ్చేసి ఏంటంటే ఒక నెలకు వచ్చేసి 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఈ రోజు ఆయన ఉన్నటువంటి సబ్స్క్రైబర్లకి, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్కి ఆయన ఏ చిన్న వీడియో పెట్టినా సరే మినిమం 1,00,000 వ్యూస్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. ఒక నెలకు వచ్చేసి మినిమం తక్కువలో తక్కువ ఏ వ్యూస్ కూడా వెళ్ళకపోయినా సరే ఆయనకి తక్కువలో తక్కువ వచ్చేసి 1,00,000 రూపాయల ఆదాయం కన్ఫర్మ్గా వస్తుంది. ఆయన ఉండేది ఒక ప్రాణం. ఆయనకి పెళ్లి లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. కాబట్టి ఆయనకి 1,00,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఆ 1,00,000 రూపాయలు ఆయనకి ఎలా తిన్నా సరిపోతుంది. కాబట్టిగా ఆయన ఏం తప్పుడు పనులు చేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ కూడా లేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఈ నా అన్వేషణ ఇటువంటి తప్పుడు వీడియోలు చేస్తూ ఉన్నాడంటే అది ఆ నా అన్వేషణకే తెలియాలి. అయితే ఏంటి ఆ తప్పుడు వీడియోలు అంటే, బిగ్ బాస్ షోకి సంబంధించి నాగార్జున గారి పైన వీడియో చేశాడు. నాగార్జున గారే ఈ యొక్క ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ రెడీ చేస్తున్నాడట. ఫ్రెండ్స్, నిజానికి ఎంత అన్యాయం అంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి షోలు నిర్వహించకుండా చేసే పని. ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచించండి. నా అన్వేషణ ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకోకుండా నేను చెప్పే మాటలు కూడా ఒకసారి వినండి. ఒక బిగ్ బాస్ షోకి వెళ్లే ముందు ఎవరికి కూడా అంతగా పెద్దగా ఫ్రేమ్ లేదు. నాగార్జున గారు ఏంటంటే వాళ్ళని బిగ్ బాస్ షోకి తీసుకొచ్చేసి వాళ్ళని ఏంటంటే కొంచెం అంతో ఎంతో స్టార్స్ చేశాడు, ఒక సెలబ్రిటీ హోదాని ఇచ్చాడు. దీన్ని ఏంటంటే వాళ్ళు సరిగ్గా వినియోగించుకోకుండా వాళ్ళు ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటే అందులో నాగార్జున తప్పు ఏముంటుంది ఫ్రెండ్స్? అసలు యూట్యూబ్ thumbnail పైన నాగార్జున గారి ఫోటో వేసి ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తానికి కూడా కారణం నాగార్జునే అని చెప్పడం ఏంటి ఫ్రెండ్స్? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఈయన చెప్తూ ఉంటాడు కదా, మనం చేసే వీడియోల వల్ల ఎవరు కూడా బాధపడకూడదు, మనం చేసేటువంటి యాప్ ప్రమోషన్స్ వల్ల ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్తూ ఉంటాడు కదా ఫ్రెండ్స్. అయితే నా అనివేసినటువంటి ఒక పెద్ద యూట్యూబర్ వచ్చేసి మంచి సెలబ్రిటీ అయినటువంటి ఒక వ్యక్తి యొక్క ఫోటో పెట్టేసి ఆయన thumbnail పెట్టడం ఏంటి ఫ్రెండ్స్? నాకు అర్థం కావట్లేదు. అది తప్పుడు పని కాదా ఫ్రెండ్స్? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నాగార్జున గారి గురించి ఆయన మాట్లాడతాడు, పండిత పుత్ర పరమసుంట అంట. ఫ్రెండ్స్, ఇది ఎంత చెడ్డ మాట తెలుసా ఫ్రెండ్స్ మీకు నిజంగానా? అసలు నా యొక్క సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఈ యొక్క ప్రభాస్ సబ్స్క్రైబర్లు ఉంటారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సబ్స్క్రైబర్లు ఉంటారు, NTR సబ్స్క్రైబర్లు ఉంటారు. ఫ్రెండ్స్, నాగార్జున గారికి సంబంధించి నా ఛానల్కి ఎవరు కూడా పెద్దగా సబ్స్క్రైబ్ చేసి ఉండరు నిజంగా నా యొక్క అభిప్రాయం ప్రకారం. అయితే ఈ రోజు నా యొక్క సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా బాధపడినా సరే నేను ఒక మాట చెప్తున్నాను. ఆ మాట ఏంటంటే, ఈ సినిమా ఇండస్ట్రీలో అత్యంత తెలివైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జున గారు మాత్రమే. అటువంటి వ్యక్తిని పట్టుకుని పండిత పుత్ర పరమసుంట అని చెప్పేసి ఈ విధంగా ఈకరిస్తూ ఉంటాడు. అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీ ఈరోజు పరిస్థితి చాలా బ్యాడ్ అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. అసలు ఏంటి నాగార్జున గారి యొక్క ఫ్యామిలీ పరిస్థితి బ్యాడ్ అంటే? ఏమీ లేదు అక్కడ బ్యాడ్.
సమంతను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఇష్టపూర్వకంగా విడిపోయారు. అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ఇక సినిమాలు అంటారా, సినిమాల్లో వచ్చేటటువంటి ఫ్లాప్లు అవ్వచ్చు, ఇట్లా అవ్వచ్చు, వాళ్ళు చూడని ఫ్లాప్లు కాదు, వాళ్ళు చూడని హిట్లు కాదు ఫ్రెండ్స్. కాబట్టి నాగార్జున గారిని కామెంట్ చేసేంత స్థాయి ఈ యొక్క నా అన్వేషణకి లేదని చెప్పేసి నాకు అభిప్రాయం. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఈ యొక్క సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి మన యొక్క పవన్ కళ్యాణ్ ఫోటోని పెడుతూ ఉంటాడు. అసలు సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్కి పవన్ కళ్యాణ్కి ఏదైనా సంబంధం ఉందా ఫ్రెండ్స్? అసలు సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్కి పవన్ కళ్యాణ్కి ఏదైనా సంబంధం ఉందా? ఏ సంబంధం కూడా లేకుండా మన పవన్ కళ్యాణ్ ఇట్లా ఒక హిందూ అని చెప్పేసి ఆయన ఫోటో తీసుకొచ్చేసి ఆయన కాషాయం బట్టలు ఉంటే ఆ కాషాయం బట్టల ఫోటో అక్కడ పెట్టేసి ఆ థంబ్నెయిల్ పెట్టేసి పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్కి సంబంధం ఉందని చెప్పేసి వీడియోలు చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు. డబ్బు కోసం తప్పుడు పనులు చేయదని చెప్పేసి చెప్పే నా అన్వేషణ కేవలం డబ్బు కోసము, వ్యూస్ కోసం మాత్రమే ఎవరైతే బాగా పాపులర్ అవుతారో ఆ వ్యక్తుల ఫోటోలు తీసుకొచ్చేసి థంబ్నెయిల్లో పెట్టేసి డబ్బులు సంపాదించుకున్నాడు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ చేసేటటువంటి ఈ అర్షసాయికి, అదేవిధంగా లోకల్ బై నానికి, అదేవిధంగా ఇమ్రాన్కి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో వాళ్ళకి నా అన్వేషణకి పెద్దగా తేడా ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఎవరో ఒక మంచి మంచి వ్యక్తుల్ని పేరు చెడదీసి డబ్బులు సంపాదించుకున్నారు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే నా అన్వేషణ వీడియోస్ చాలా మంది చూస్తూ ఉంటారు. దీనివల్ల చాలా మందికి ఏమర్థం అవుతుందంటే ఈ నాగార్జున గారు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారేమో, పవన్ కళ్యాణ్ గారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడే అవకాశం ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే ఒకసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, నాగార్జున గారి పైన ఎంత ట్రోలింగ్ జరుగుతుందో. అసలు నాగార్జునకి ఈ బెట్టింగ్ యాప్స్కి ఏ సంబంధం కూడా లేదు. కేవలం ఏంటంటే ఆయన నిర్వహించినటువంటి షోలోని కొంతమంది వ్యక్తులు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఒకే ఒక కారణంతో నాగార్జున పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని చెప్పేసి. నేను అదే మాట చెప్తున్నాను. ఒకవేళ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పు, ఎవరి గురించైనా చెప్పు, వాళ్ళకి సంబంధం ఉంటేనే చెప్పు, లేకపోతే మానేసే. అన్వేషణ నీకు చెప్పేది ఒకే ఒకటి, నువ్వు బ్రతకాలంటే ఎలాగైనా బ్రతకొచ్చు, మంచి మార్గంలో బ్రతుకు. ఒకవేళ నీకు సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకుంటే ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళపైన వీడియోలు చేయి. అంతేకాని నీకు వ్యూస్ కోసం అని చెప్పేసి సంబంధం లేని వ్యక్తుల్ని నీ యొక్క థంబ్నెయిల్ పైన వాళ్ళని కావాలని ఇరికించే ప్రయత్నం మాత్రం ఎప్పుడు కూడా చేయొద్దు. నేను నీకు ఒక అభిమానిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.